హలో అండి. ఈరోజు జున్ను పాలు ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసుకుందాం. నేను జున్ను పాల కోసం అండి స్వచ్ఛమైన జున్ను పాలు తీసుకున్నాను. ఇందులో వేరే పాలు ఏమీ కూడా నేను కలపట్లేదు. జున్ను పాలు ఎలానో అలాగే చేస్తున్నా. దీనికోసం 1/2 లీటర్ పాలకి నేను ఇక్కడ చిన్న బౌల్లో ఇంత క్వాంటిటీ బెల్లం తీసుకుంటున్నానండి. మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవచ్చు. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని అందులో గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. మనం మొత్తం మంచిగా గడ్డలు లేకోకుండా కలిపేసుకోవాలి. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. మా అమ్మ ఇలా చేస్తుంది కాబట్టి నేను మా అమ్మలాగా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. ఉండలు లేకోకుండా బెల్లం అంతా కూడా మనం కరిగించుకోవాలి. చూడండి, మొత్తం కరిగిపోయాక చాలామంది ఇందులో మిరియాలు వేసుకుంటూ ఉంటారు, కానీ నాకు యాలకులు అంటే ఇష్టం. సో నేను ఫ్లేవర్ కోసం 2 ముక్కలు అలా చేసి వేస్తున్నాను. మీకు కావాలంటే మీరు మిరియాల పౌడర్, యాలకుల పౌడర్ కూడా యూజ్ చేసి నేను యాలకుల పౌడర్ కాకుండా ఇలా యాలక్కాయలు 2గా వేసి చేస్తున్నాను. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. దీనికోసం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని అందులో స్టాండ్ అయినా లేదా చిన్న గిన్నె అయినా పెట్టుకొని నీళ్లు కొంచెం వేడయ్యేదాకా మనం వాటిని కాగబెట్టుకోవాలి. ఇవి కాగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా జున్ను పాలని మనం అలా పెట్టేసుకుంటే అది కేక్ లాగా వస్తుంది. మనకి చిన్న చిన్నగా కావాలనుకుంటే గెంట పెట్టి మామూలుగా గ్యాస్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టాక ఒక 20-25 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేయండి. అలా వదిలేస్తే చాలు. 20 మినిట్స్ తర్వాత చూద్దాం మనం. జున్ను అయితే రెడీ అయిపోయినట్టుందండి మనకి. ఒకసారి చూసేద్దాం. చాక్ పెట్టి చూశానండి నేను. చూడండి, చాక్కి కొంచెం కూడా అటు ఇటు మాత్రం అంటుకోలేదు. సో మనకి జున్ను రెడీ అయిపోయిందండి. ఇంకేం లేదు, దీన్ని గిన్నెలో పెట్టేసుకొని తినేయడమే. వీడియో క్లారిటీగా రాలేదేమో, కానీ జున్ను మాత్రం చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఖచ్చితంగా బాగుంటుందండి. మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది, నేను చాలా ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని. జున్ను అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు అసలు, ఓకేనా?